శాశ్వత కాలం నా కుటుంబంతో నా కుటుంబం అంత కలిసిమెలిసి ఉండాలి, దేవుని దగ్గరే ఉండాలి, దేవుని పాదాల దగ్గరే ఉండాలి అని నువ్వు తలంచినట్లయితే, అలాగే ఈ భూమిపై మనం బ్రతికేది కొన్ని రోజులు మాత్రమే. శాశ్వతంగా బ్రతకాలంటే, శాశ్వతంగా నీ కుటుంబం అంతా ఒక దగ్గర కలిసిమెలిసి ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, తండ్రిగా తల్లిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి, దేవుని ఆజ్ఞలకు దేవుని మాటలకు లోబడి జీవించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలకి లోబడి జీవించినట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, పరలోకానికి నువ్వు మార్గాన్ని ఏర్పరచుకుంటావు. అంతేగాని ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ తల్లిదండ్రులుగా మీరు అపవిత్రంగా జీవిస్తున్నట్లయితే శాశ్వతంగా కుటుంబం ఒక దగ్గర జీవించలేరు, శాశ్వత కాలం ఒక దగ్గర ఉండలేరు. శాశ్వత కాలం ఒక దగ్గర ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఆ యొక్క దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడే మనం పరిశుద్ధంగా జీవిస్తాము. పరిశుద్ధంగా జీవిస్తేనే మనం పరలోకానికి వెళ్తాము. పరలోకానికి వెళ్తే కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటాము, దేవుని పాదాల దగ్గర. అది శాశ్వత కాలం. ఈ భూమిపై మనం బ్రతికేది 4 రోజులే. అక్కడ బ్రతికేది దానికి లిమిట్ లేదు, అన్లిమిటెడ్. అంటే శాశ్వత కాలం. శాశ్వత కాలం నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా భర్త ఒక దగ్గర దేవుని దగ్గర జీవించాలి అని తండ్రిగా నీవు ఆశపడుతున్నట్లయితే ఆ తాగుడు మాను, ఆ వ్యభిచారం మాను, ఆ గుట్కా మాను, ఆ సిగరెట్ మాను, ఆ కళ్ళు మాను. తల్లిగా ఆ అపవిత్రమైన కార్యకలాపాలు చేసే పనులు ఆపు. తల్లిగా నువ్వు చేసే ఆ పాపిష్టి పనులు ఆపి పరిశుద్ధంగా జీవించు. మీ నుంచి మీ పిల్లలను పరిశుద్ధులుగా మార్చండి. తద్వారా మీరంతా శాశ్వతంగా దేవుని దగ్గర జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచి తల్లిదండ్రులుగా మీ కొడుకులకు మీరు మీ బిడ్డలకు మాదిరిగా మీరు జీవిస్తారని నేను ఆశపడుతున్నాను. జీవిస్తారని ఇటు నరకానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంక ఈ రోజు నుంచి పాపిష్టి పనుల జోలికి వెళ్ళవు కదా. నీ బిడ్డలపై ప్రేమ ఉంటే, నీ భార్యపై ప్రేమ ఉంటే భర్తగా నువ్వు ఆ పాపిష్టి పనులు మానాలి. అలాగే నీ కొడుకులపై